ఎంత కడిగినా పోని హెయిర్ కలర్ ఇది. ఇందులో హెన్నా కానీ ఇండిగో కానీ యూజ్ చేయలేదు. జస్ట్ మనం ఒక ఆకుని ఉడికించి తలకి రాస్తే తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. వైట్ హెయిర్ అనేది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఈ రోజుల్లో అందరికీ ఎక్కువైన సమస్య వైట్ హెయిర్. వైట్ హెయిర్ని పర్మనెంట్గా ఫస్ట్ టైంకే మనం తగ్గించుకోవచ్చు. చిన్న చిట్కాతో ఎటువంటి కెమికల్ హెయిర్ కలర్స్ యూజ్ చేయకుండా మన వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. సో నేనైతే లైవ్లో వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీదే అప్లై చేసి నేను మీకు రిజల్ట్ చూపిస్తాను. ఇందులో హెన్నా కానీ ఇండిగో కానీ నేను యూజ్ చేయట్లేదు. ఫస్ట్ టైంకే ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా సరే ప్రతి వెంట్రుక నల్లగా మారుతుంది. ఇది 100% కూడా వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు కడిగినా పోదు, ఇది 2-3 మంత్స్ వరకు కూడా ఉండిపోతుంది అనమాట. మీకు నచ్చింది అనుకుంటే మీకు నచ్చినప్పుడల్లా యూజ్ చేయండి. పర్మనెంట్గా మీ వైట్ హెయిర్ అయితే పోతుంది. మీ వైట్ హెయిర్కి కూడా మీరు బై బై చెప్పేయచ్చు. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుంది. మరి ఇంత మంచి రెమెడీని ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం. వీడియోకి ముందైతే ఒక లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే మందారం ఆకులు. మందారం ఆకులు అనేవి మనకంత దొరకని ఇంగ్రీడియంట్ అస్సలు కాదు. చుట్టుపక్కల ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ 10 to 15 అనేది తీసుకొని నీట్గా వాష్ చేసి తర్వాత ఒక మిక్సీ జార్లో మందారం ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని మందారం ఆకుల్ని యాడ్ చేసుకోండి. మందారం ఆకుల వల్ల ఖచ్చితంగా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లవంగాలు. లవంగాలను ఇక్కడ మనం 10 అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత టీ పొడిని యాడ్ చేసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, 1 స్పూన్ టీ పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత కాఫీ పొడిని కూడా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఎనీ బ్రాండ్ అండి, సో మన ఇంట్లో ఏది ఉంటే అది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాంటి పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కాసేపు ఆ పేస్ట్ని పక్కన పెట్టేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఐరన్ కడాయి అనేది పెట్టుకోవాలి. ఐరన్ కడాయి లేదు ఎలాగా అంటే నార్మల్ కడాయి అయినా యూజ్ చేయండి. ఓకే, తర్వాత ఇందులో 1 స్పూన్ వాముని యాడ్ చేసుకున్నాను. వాము వల్ల వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేస్తే వాము అనేది మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో చాలా తక్కువ టైం అండి వాము అయితే డ్రై రోస్ట్ అవ్వడానికి. తర్వాత ఇందులో నేను మెంతుల్ని యాడ్ చేశాను. 3 స్పూన్ల వరకు యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు కూడా మనకి బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి వీటిని కూల్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. సో చూసారు కదా, బ్లాక్ కలర్లో ఉండే ఒక మంచి పౌడర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో మందారం ఆకుల పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి 2-3 నిమిషాలు. సో ఇది మొత్తం కూడా మనకి వాటర్లా ఉంటుంది కదా, సో ఇదేంటంటే వాటర్ మొత్తం పోయి మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో అది కూడా 2-3 నిమిషాల టైంలోనే, ఎక్కువ టైం కూడా పట్టదు. సో బబుల్స్ చూసారా ఎలా వస్తున్నాయో, సో ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. జస్ట్ 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే కంటిన్యూగా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూగా 2 మినిట్స్ కలపండి. కలిపితే మనకి కలర్ చూసారు కదా, బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది. ఇలా బ్లాక్ కలర్లో వచ్చిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ యాడ్ చేసేటప్పుడు గ్యాస్ని ఆఫ్ చేయొద్దండి, గ్యాస్ని ఆన్లో పెట్టే మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం కూడా మిక్స్ అయిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ అనేది మనం బాగా ఉడికించుకుంటే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ హెయిర్ డై అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇండిగో లేదు, హెన్నా లేదు, కానీ మన వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. 2 మినిట్స్ అనేది ఉడికించుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి బాగా కూల్ చేసుకోవాలి. బాగా కూల్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. బయట కూడా ఉంటుందండి, 5 to 6 డేస్ అనేది బయట కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి మనం కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని మనం 2-3 మంత్స్ వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే. సో ప్రాబ్లం అయితే ఏముండదు, స్టోర్ చేసుకోవడానికి కూడా అవుతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనే ముందు కూడా అలా అప్లై చేసుకొని ఇలా వాష్ చేసినా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో వైట్ హెయిర్ ఉన్న పర్సన్కి అప్లై చేస్తున్నాను. సో కొంతమందికి డౌట్ అయితే ఉంటుందండి,
అసలు వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుందా లేదా అని చెప్పేసి ఈ పద్ధతి అయితే పురాతన ఆయుర్వేదిక్ పద్ధతి అనమాట. దాదాపు 100 సంవత్సరాల పైనుండి కూడా పురాతన వైద్యులైతే దీన్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇండిగో కానీ హెన్నా కానీ యూజ్ చేయరు. దానికి కారణం ఏంటంటే వాటి అవసరం లేకుండానే మనకి వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. సో మనం ప్రతి పాయకి ప్రతి హెయిర్కి బాగా అప్లై చేయాలి. హెయిర్ని చిన్న చిన్న పాయల కింద డివైడ్ చేసి, అంటే చిన్న చిన్న సెక్షన్స్ కింద డివైడ్ చేసి మనం రూట్ నుండి హెయిర్ లెంత్ వరకు బాగా అప్లై చేయాలి. మీకు ఎంత బాగా వీలైతే అంత బాగా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు మీరు అనేది అప్లై చేసుకోలేరు అనుకున్నప్పుడు ఇంకొకరి సహాయం అనేది తీసుకొని అప్లై చేయండి. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటి అని అంటే వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారడంతో పాటుగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. వారంలో ఒక్కసారి చేసినా సరిపోతుంది. ఆయిల్ హెయిర్ మీద చేయొచ్చు, డ్రై హెయిర్ మీద చేయొచ్చు. ఇది అప్లై చేసి జస్ట్ మనం ఒక 30 మినిట్స్ అనేది ఉంచుకోగలిగితే మాత్రం హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. సో కడిగిన పోనీ కలర్ అండి ఇదైతే. సో మీరు చేతికి అనేది అప్లై చేసుకొని చూడండి, తెలుస్తుంది. నాకైతే ఆ చేతి కలర్ పోవడానికి చాలా టైం పట్టేసింది అనమాట. సో అంత బ్లాక్ అయిపోయింది హెయిర్. సో నేను కూడా నిజంగా నమ్మలేకపోయాను. వైట్ హెయిర్ అనేది అందరికీ ఉంటుంది. వైట్ హెయిర్ సమస్య అనేది పెద్దల్లోనూ అలాగే పిల్లల్లో కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో రీసెంట్ టైమ్స్లో నేను ఒక విషయాన్ని అయితే నోటీస్ చేశాను. సో అది మీకు చెప్తాను. సో ఏంటంటే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ మా బంధువుల అమ్మాయికి 17 ఉంటాయి అంతే. సో అమ్మాయికి అయితే వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బ్లాక్ హెయిర్ కనిపించట్లేదు, అంత వైట్ హెయిర్ ఉందన్నమాట. సో ఆ అమ్మాయికి ఈ రెమెడీ సజెస్ట్ చేశాను. ఆ అమ్మాయి 2 వారాల తర్వాత ఫోన్ చేసి సూపర్ రిజల్ట్ వచ్చింది అక్క, ఇప్పుడు మొత్తం కూడా బ్లాక్ అయింది నా హెయిర్, వైట్ హెయిరే కనిపించట్లేదు అంది. అంత బాగా వర్క్ అవుతుంది ఇదైతే. సో అప్లై చేసి 30 మినిట్స్ అనేది ఉంచుకొని సో నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. షాంపూ అనేది యూజ్ చేయొద్దు. నెక్స్ట్ డే మీరు షాంపూ అనేది యూజ్ చేయండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే వెంటనే షాంపూ అనేది యూజ్ చేస్తే మనం అప్లై చేసిన రెమెడీ రిజల్ట్ అనేది పోతుందండి. సో 1 డే అయినా గ్యాప్ ఇచ్చి మనం తర్వాత షాంపూ యూజ్ చేయాలి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా యూజ్ చేయొచ్చు. వారంలో ఒక్కసారి చేయండి. పర్మనెంట్గా మీ వైట్ హెయిర్కి అయితే మీరు బాయ్ బాయ్ చెప్పేయచ్చు. 100% కూడా ఇది వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా ఫస్ట్ టైంకే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఇందులో మనం హెన్నా ఇండిగో ఏమీ యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం మీరు వాష్ చేసినప్పటికే మీ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. సో మీరైతే చూసారు కదా, లైవ్లోనే అప్లై చేసేటప్పుడే హ్యాండ్ అయితే చాలా బ్లాక్గా అయిపోయింది. నేను వాటర్తో వాష్ చేసిన ఆ బ్లాక్నెస్ అనేది పోలేదు. సో నాకైతే ఆ బ్లాక్నెస్ని అంటే చేతి నుండి తీసేయడానికి కూడా చాలా టైం అయితే పట్టింది. సో మరి చేతికి ఎంత టైం పడితే మరి మీ హెయిర్కి ఎంత టైం పడుతుంది మీరే ఆలోచించండి. సో ఎటువంటి ఇండిగో హెన్నా యూజ్ చేయకుండా హెయిర్ బ్లాక్ అవ్వడం అంటే జోక్ కాదండి. 100% కూడా న్యాచురల్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, మీకు సూపర్గా వర్క్ అవుతుంది. వారంలో టైం చూసుకొని ఒక్కసారైనా ఈ రెమెడీని ట్రై చేస్తే పర్మనెంట్గా వైట్ హెయిర్ అనే మాట మనకు వినపడదు, కనపడదు. 100% కూడా ఇది పర్మనెంట్ సొల్యూషన్. మీరు వెతికి అవసరమైతే సర్చ్ చేయండి. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారడానికి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేశాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇప్పుడే ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.